3 ತಿಂಗಳಿಂದ ಕುಡಿಯುವ ನೀರಿನ ಸಮಸ್ಯೆ. ತಾಡಿಗೋಳ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ವಿರುದ್ಧ ಮ್ಯಾಕಲಗಡ್ಡ ಗ್ರಾಮಸ್ಥರ ಆಕ್ರೋಶ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ತಾಡಿಗೋಳ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಮ್ಯಾಕಲಗಡ್ಡ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಳೆದ 3 ತಿಂಗಳಿಂದ ಕುಡಿಯುವ ನೀರಿನ ತೀವ್ರ ಸಮಸ್ಯೆ ಉಂಟಾಗಿದ್ದು, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ನಿರ್ಲಕ್ಷ್ಯದ ವಿರುದ್ಧ ಗ್ರಾಮಸ್ಥರು ತೀವ್ರ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಗ್ರಾಮದ ಕೊಳವೆ ಬಾವಿಯಲ್ಲಿ ಕಳೆದ 3 ತಿಂಗಳಿಂದ ನೀರು ಬರದೇ ಇರುವ ಪರಿಣಾಮ ಗ್ರಾಮಸ್ಥರು ಕುಡಿಯುವ ನೀರಿಗಾಗಿ ಪರದಾಡುವಂತಾಗಿದೆ. ಅನಿವಾರ್ಯವಾಗಿ ಖಾಸಗಿ ವ್ಯಕ್ತಿಗಳ ಬೋರ್ವೆಲ್ಗಳ ಬಳಿ ತೆರಳಿ ನೀರು ತುಂಬಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ನಿರ್ಮಾಣವಾಗಿದೆ. ನೀರು ಪಡೆಯಲು ಗಂಟೆಗಟ್ಟಲೆ ಕಾಯಬೇಕಾಗುತ್ತಿರುವುದರಿಂದ ಗ್ರಾಮಸ್ಥರು ತಮ್ಮ ದೈನಂದಿನ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಬಿಟ್ಟು ನೀರಿಗಾಗಿ ಸಮಯ ಕಳೆಯಬೇಕಾಗಿದೆ. ಈ ಕುರಿತು ಹಲವು ಬಾರಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ರೂ ಯಾವುದೇ ಶಾಶ್ವತ ಪರಿಹಾರ ಕಲ್ಪಿಸಿಲ್ಲ ಎಂದು ಗ್ರಾಮಸ್ಥರು ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ಕೇವಲ 1 ದಿನ ಮಾತ್ರ ಟ್ಯಾಂಕರ್ ಮೂಲಕ ನೀರು ಪೂರೈಕೆ ಮಾಡಿ ನಂತರ ಮತ್ತೆ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸಲಾಗಿದೆ ಎಂದು ಅವರು ಅಸಮಾಧಾನ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಕೂಡಲೇ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಶಾಶ್ವತ ಕುಡಿಯುವ ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಕಲ್ಪಿಸಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದರೆ ಉಗ್ರ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಬೇಕಾಗುತ್ತದೆ ಎಂದು గ్రామస్తులు ఎచ్చరిక నీడిದ್ದಾರೆ. అంటే ఎట్లా పట్టుకునేది 3 ట్యాంకర్లన్నా వస్తాయి కదా ఊర్లోకి బజార్ పట్టుకునేకి. ఒక ట్యాంకర్ వస్తారు, ఒకరికొకరు కొట్టుకొని ఉరివే రాకుండా ట్యాంకర్ రేపింది. పంచాయతీలో పోయి అడిగినా కూడా నీళ్ళు ఇడుస్తా ఉండలేదు. నీళ్ళకి ఏం చేస్తున్నారమ్మా మీరు ఇప్పుడు? నీళ్ళకి ఏం చేస్తాను, కాయలు ఇచ్చి కొనుక్కుంటా ఉంటాము డ్రమ్ముకి 50. మా ఊర్లో 3 నెలలు ఇంకా నీళ్ళు లేదు. పంచాయతీ వాళ్ళకి చెప్తే దాని మోటార్ని 3 దఫాలు 4 దఫాలు ఎత్తి దించిండాము అని చెప్పరే. వేరే వాళ్ళతో ఎవరినో మాట్లాడిండాము అంటారే. ఆడవాళ్ళు ఇలా నీళ్ళు ఇప్పుడు డ్రమ్ముకి 50 రూపాయల లెక్కలో ట్యాంకర్లో తోలించుకుంటా ఉన్నాము. 1 కిలోమీటర్ పోయి ఎత్తుకొని వస్తూ ఉన్నాము. మాది మేకలగడ్డ, తాడిగోల్ పంచాయతీ, రోనూరు ఓబ్లే, శ్రీనివాసపూర్ తాలూకు. ఎన్నాళ్ళు ఇంకా నీళ్ళకి ప్రాబ్లం ఉందన్నా? 3 నెలలు ఇంకా ప్రాబ్లం ఉంది. పంచాయతీ వాళ్ళకి చెప్పినారా? చెప్పిండమ్మా. ఏం చెప్పినాను. వాళ్ళు దాంట్లో నీళ్ళు ఉన్నాయి, దీంట్లో నీళ్ళు ఉన్నాయి అంటా ఉన్నారు. స్కానింగ్లు 4 బోర్లు తీసిండాము, 4 బోర్లన్నా లేవు నీళ్ళు. ఎక్కిన మోటార్ల పైపులు కూడా ఎత్తుకొని వెళ్తున్నారు. ఇది ట్యాంకర్ ఏమైనా తోలిస్తున్నారు పంచాయతీ? ట్యాంకర్లో లేదు. ఫస్ట్లో 1 దినం దొబ్బరి ట్యాంకర్లో వాళ్ళేమో సరిగ్గా పట్టుకుంటారు నీళ్ళు అని చెప్పేసి ఊరు వాళ్ళ మీద ఇది చేసుకుని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి ట్యాంకరు. ఆ పద్ధతిగా ట్యాంకరు వచ్చిందా.